అందరికీ నమస్తే. సత్యదర్శన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి సత్యదర్శనంలో ఈరోజు మనం దేహము 96 తత్వాలు అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. గత 4 ఎపిసోడ్ల నుండి ఇదే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం. మరి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనుజ మేడం. మేడం 20 సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. అంతేకాకుండా స్త్రీ శక్తి అనే అద్భుతమైన పుస్తకానికి రచయిత కూడా మేడం. మరి పిరమిడ్ సేవాదల్ రంగారెడ్డి డిస్టిక్కి కన్వీనర్గా కూడా ఉన్నారు. మరి ఈరోజు మేడం నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. చాలా చక్కటి టాపిక్ ఎంచుకున్నారు మేడం, దేహము 96 తత్వాలు. మరి దీంట్లో మీరు గత ఎపిసోడ్లో ఏం చెప్పారో కొంచెం మాట్లాడేసిన తర్వాత టాపిక్లోకి వెళ్దాం మేడం. ఓకేనా, థ్యాంక్ యూ నా రజిత మేడం. మనం దేహము 96 తత్వాలతో కూడుకున్నది, అది తెలుసుకోవడం సాధ్యమేనా అనేది ఒక క్వశ్చన్ కూడా వస్తుందండి. తప్పనిసరిగా సాధ్యపడుతుంది. ఏ విధంగానంటే మనం ధ్యానం చేయడం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా ఎప్పుడైతే మైండ్ ఎంప్టీ అవుతుందో తద్వారా మనం ఏది చదివినా ఏది వినినా దానిని ఆకలింప చేసుకోగలుగుతాం. కనుక ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మైండ్ ఎంప్టీ చేసుకోవాలి. ఎంప్టీ చేసుకున్నప్పుడు మనం ఎటువంటి టాపిక్స్నైనా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము. ఇది దేహము 96 తత్వాలు అనేది ప్రతి ఒక్కరికి పెద్ద క్వశ్చన్ లాగా ఉంటుంది. దేహం ఏంటి, 96 తత్వాలతో కూడుకొని ఉండడం ఏంటి అనేది అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇది ఆది శంకరాచార్యులు వారు చెప్పడం చేశారు. వీటి గురించి చాలా చక్కగా వివరించారు. కనుక ఆ టాపిక్ మనం తీసుకొని గత 5 ఎపిసోడ్గా చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అది ముందు జరిగింది. సో మరి దశవాయువులు అంటే ఏంటి మేడం, అవి ఎలా పనిచేస్తాయి? ఓకే, దశవాయువులకు ముందు మనం ఈ ఒక ఎపిసోడ్స్ ఏమైనా చెప్తాం. ఓకేనా, ఒక 1 minute చెప్పేస్తాం. అంటే ముందు పంచభూతములు 5, పంచ తన్మాత్రలు 5, పంచ జ్ఞానేంద్రియములు 5, పంచ జ్ఞానేంద్రియములు 5, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు 5, ఇంకా పంచ కర్మేంద్రియములు 5, మరియు పంచవాయువులు, పంచ ఉపవాయువులు, దానినే దశవాయువులు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీరు అడిగే టాపిక్ దశ ఉపవాయువుల గురించి మేడం. ఎస్ మ్యామ్. అదే దశ వాయువులు అసలు అవి ఎలా పనిచేస్తాయి, వాటి గురించి తెలియజేయండి. ఓకే, దశ వాయువులు అనేవి ముందు 5 భాగాలు, 5 ఉపవాయువులు, 5 పంచవాయువులు. అంటే 5 వాయువులని మనం ముందు తెలుసుకుందాం. 5 పంచవాయువుల గురించి తెలుసుకుందాం. వాటి పేర్ల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ భూ ప్రపంచంలో వాయువు అనే చైతన్యం శక్తి ద్వారానే ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి జీవి 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా ఈ యొక్క ప్రాణవాయువు, ప్రాణ చైతన్య శక్తి ద్వారానే జీవిస్తున్నాయి అనేది అందరికీ తెలుసు. కనుక ఈ పంచవాయువులు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడం ద్వారా మన దేహంలోనే కాదు అన్ని జీవుల ప్రాణులలో కూడా ఎలా వర్క్ చేస్తున్నాయి, ఈ పంచవాయువులు ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఒకటి ప్రాణవాయువు, రెండవది అపానవాయువు, మూడవది ఉదాన వాయువు, 4 సమాన వాయువు, 5వది వ్యానవాయువు. ఇట్లా 5 రకాల వాయువులు ఉన్నాయి మనకి. ఈ 5 రకాల వాయువులుగా ఎలా తయారైంది, ఎలా స్టార్ట్ అయ్యింది, మనం తీసుకున్న వాయువు ప్రాణవాయువే అది 5 భాగాలుగా విభజన జరుగుతుంది. మన లోపలికి ముక్కు ద్వారా లోపలికి తీసుకోవడం జరుగుతున్నప్పుడు ప్రాణ చైతన్యాన్ని మనం ముక్కు ద్వారా లోపలికి తీసుకున్నామంటేనే అక్కడే నీకు హృదయ స్థానం దగ్గరికి వెళ్ళి ఈ 5 భాగాలుగా మారిపోయి మన శరీరంలో 5 భాగాల దగ్గర వెళ్ళి వర్క్ చేస్తుంది. ఇది ఫస్ట్ ప్రాణవాయువు అనేది లోపలికి తీసుకొని హృదయం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. హృదయం దగ్గర ఉన్న లంగ్స్ దగ్గరికి వెళ్తుంది. ఊపిరితిత్తుల దగ్గర నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు నాభి చివరి దాకా కూడా వెళ్తుంది. నాభి చివరి దాకా జననాంగం ఉన్న దగ్గర వాటి దగ్గర వర్క్ చేయడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పై భాగం మళ్ళీ లంగ్స్ దగ్గరికి వచ్చి లంగ్స్ నుంచి బ్రెయిన్కి కూడా వెళ్తుంది. బ్రెయిన్ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడము ఈ ప్రాణవాయువు, ప్రాణ చైతన్యం ఇదంతా వర్క్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ ప్రాణవాయువు ఫస్ట్ చేసే పని. రెండవది అపానవాయువు.
అంటే 5 భాగాలుగా విభజన జరిగింది కదా, 5 భాగాల విభజన జరుగుతుంది. జరిగిన తర్వాత రెండవది ఉపవాయువు, అపాన వాయువు రెండవది. ఆ అపాన వాయువు నాభి చివర భాగంన ఎక్కడ మలమూత్ర విసర్జన చేసే భాగం దగ్గర మనకి అక్కడ వర్క్ చేస్తుంది. ఏ విధంగా ప్రక్రియ చేస్తుంది అంటే మన యొక్క మలమూత్ర విసర్జన, మలినములు, మురికి అంతా కూడా బయటికి విసర్జన చేయడానికి ఉపయోగపడేది అపాన వాయువు. మూడవది ఉదాన వాయువు. ఉదాన వాయువు కంఠం దగ్గర. ఈ కంఠం దగ్గర ఉండి ఉదాన వాయువు కూడా మనం మాట్లాడడానికి ఏ విధంగా మనం మాట్లాడాలి, దానికి తగ్గ విధంగా అంటే పర్ఫెక్ట్గా మాట్లాడడానికి ట్యూన్ చేసేది ఉదాన వాయువు. తర్వాత వ్యాన వాయువు, సమాన వాయువు. సమాన వాయువు ఎక్కడ మనకి ఈ నాభి దగ్గర, అంటే మనం జీర్ణకోశము, జీర్ణాశయంలో మనం తీసుకున్న ఆహారము జీర్ణం అవ్వడము, పచనం చేసి అది రక్తముగా మారి శరీరం భాగాలకు అన్నిటికీ పంపించడం చేసే పని వ్యానవాయువు అని. వ్యానవాయువు పని జీర్ణకోశం నుంచి మన రక్త ద్వారా ప్రసరణ జరుగుతుంటుంది. తర్వాత 5వది సమాన వాయువు. ఆ సమాన వాయువు టోటల్ శరీర భాగాలు అంతటికి ప్రయాణం చేస్తూ చేస్తూ లాస్ట్ చివరిగా మనం శరీరం డెడ్ అయిపోయిన అంటే చనిపోయే సమయంలో ఈ శరీరానికి బరువు అంటే ఉబ్బడం చేసే పని ప్రక్రియ ఈ వ్యానవాయువు చేస్తుంది, ఈ సమాన వాయువు చేస్తుంది అన్నమాట. మన టోటల్ బాడీకి ఆ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత లాస్ట్లో మనం చనిపోవడానికి శరీరం ఉబ్బడానికి పనిచేసే ప్రక్రియ చేసేది ఈ వాయువు. ఈ విధంగా 5 రకాల వాయువులు మనకి మన దేహంలో పనిచేస్తూ ఉన్నాయి. తర్వాతది మీకు 5 ఉపవాయువులు. ఓకేనా? వాయువుల్లో మళ్ళీ ఉపవాయువులు ఉన్నాయి. ఓకే, వీటికి ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్. 5 వాయువులు ఇంపార్టెంట్. ప్రాణవాయువులు 5 చెప్పేసుకున్నాం. ఇది దానికి వర్క్ చేసే అంటే హెల్ప్ చేసేటివి. ఉపవాయువులు అంటే పక్క నుంచి హెల్ప్ చేసేటివి ఉపవాయువులు 5. నాగవాయువు, కూర్మవాయువు, కృకుర వాయువు, దేవదత్త వాయువు, ధనుంజయ వాయువు. ఇట్లా 5 రకాల ఉపవాయువులు. ఆ 5 రకాల ఉపవాయువులు ఎలా పనిచేస్తున్నాయి అవి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు మనం ఇవి తెలుసుకోవాలనంటే ఎక్కడెక్కడ మన బాడీలో మన దేహంలో ఏ భాగాల దగ్గర మనకి పెయిన్ వస్తున్నా, నొప్పి పుడుతున్నా, దురద పుడుతున్నా ఏమైనా జరగవచ్చు, ఎనర్జీ డౌన్ అయినా అప్పుడు ఆ టైంలో మనం ఇవి తెలుసుకోవడం ద్వారా ఓకే ఇక్కడ నాకు పలానా వాయువు తగ్గింది, పలానా ఎనర్జీ తగ్గింది, తద్వారా నేను అక్కడ బాధపడ్డా, నొప్పి గ్రహించగలుగుతున్నాను అనేది మనకి అవేర్నెస్ వస్తుందన్నమాట. అంటే ఈ టాపిక్ అనేది మనం అర్థం చేసుకుంటే మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని రూట్ కాస్ ఏంటి అనేది తెలుస్తుంది, మూలం నుంచి మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు మనం ఉపవాయువుల గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ నాగవాయువు. ఆ నాగవాయువు కంఠం దగ్గర ఉంటుంది. ఈ కంఠం దగ్గర ఉండడం ఏం ప్రక్రియ చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారము అతిగా తీసుకున్న తర్వాత జీర్ణం కాకపోయినట్లయితే దానిని వాంతి రూపాన బయటికి పంపిస్తుంది. నాగవాయువు చేసే పని వాంతిగా నోటి ద్వారా బయటికి వస్తుంది. రెండవది కూర్మవాయువు. కూర్మవాయువు ఎక్కడ ఉంటుంది? మన కంటి లోపల భాగం. ఎప్పుడు రెప్పలు మనకు తెలియకుండానే ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మనం మూయడం తెరవడం, రెప్పలు మూయడం తెరవడం చేస్తూనే ఉంటాం. మన ప్రమేయం లేకుండానే జరుగుతుంటుంది. దేని ద్వారా జరుగుతుంది? కూర్మవాయువు ద్వారా జరుగుతుంది. కృకుర వాయువు, మూడవది కృకుర వాయువు. అది ముక్కు లోపల ఉండడము, ముక్కు లోపల ఉండి తుమ్ములను బయటికి పంపించడం. అంటే మన లోపల ఉన్నటువంటి నెగటివ్స్ వాటిని తుమ్ముల ద్వారా బయటికి పంపిస్తుంది అన్నమాట. దాని యొక్క పని అన్నమాట. ప్రతి ఒక్క భాగానికి ఏవేవి నెగటివ్స్ లోపల ఉంటాయో ఈ వాయువులు ఆ వర్క్ చేస్తుంటాయి అన్నమాట. అట్లా కూర్మవాయువు, కృకుర వాయువు అనేది ముక్కు లోపల భాగం నుండి తుమ్ములని కలుగజేస్తుంది. తర్వాత ధనుంజయ వాయువు. ధనుంజయ వాయువు నోటి లోపల ఉంటుంది. ఆ నోటి లోపల ఏ విధంగా ఆవులింతలు పుట్టిస్తుంది. ఏవేవి నెగిటివ్స్ లోపల ఉంటాయో అవన్నిటిని బయటికి పంపించడము ఈ వాయువుల యొక్క ఉపవాయువుల యొక్క పని అన్నమాట. మనం నోటి ద్వారా బయటికి అంటే ఆవలింతల ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. తర్వాత దేవదత్త వాయువు, ధనుంజయ వాయువు లాస్ట్ అన్నమాట.
ఈ ధనుంజయ వాయువు కూడా శరీరం అంతటా భాగంలోకి ప్రవహిస్తూ చేస్తూ ఈ శరీరం లోపల ఉన్న అదే మనం చనిపోయే టైంలలో ఈ యొక్క బాడీకి అవసరమైనటువంటి అంటే ఉబ్బడము వాటికి కావాల్సినవన్నీ వీటి పంపిస్తూ ఉంటుంది. మలమూత్ర విసర్జన చేసే భాగంలో ఉబ్బడము బయటికి పంపడం, నెగటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది. ఈ విధంగా 5 వాయువులు 5 ఉపవాయువులు మన దేహంలో ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఓకే, సో ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయి. సో మనలో ఏ నెగటివిటీ ఉన్నా కూడా అవి బయటికి. సో మేడం, మీరు ఇందాక అన్నారు వీటి గురించి అవగాహన ఉంటే మనకు ఆ రూట్ కాజ్ తెలిసే. సో ఆ రూట్ కాజ్ని పట్టుకున్నప్పుడు ఏం చేయాలి అసలు? అంటే ధ్యానం ద్వారా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ధ్యానం ద్వారా మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు మన లోపల పంచభూత తత్వాలు అనేది అంటే 5 ఎలిమెంట్స్ పంచభూతాలతో కూడుకున్న ఈ దేహం, ఆ దేహంలో సెన్సేషన్స్ మనకు కలుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ మీకు ఎనర్జీ తక్కువ ఉంటుందో, ఏ ప్రక్రియలు అంటే ఈ యొక్క పంచకోశ అదే పంచవాయువులు పంచ ఉపవాయువులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయో మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆయా ప్లేస్లో మనకి ఆ ఎనర్జీ సరిపోనప్పుడు మనకి పెయిన్స్ కనబడతాయి. ఇప్పుడు ఉదాహరణకి కళ్ళు ఉన్నాయండి, కూర్మ వాయువు అని చెప్పారు. ఆ కూర్మ వాయువు పని చేయనప్పుడు మీకు కళ్ళు మంటలు, దురదలు, రెప్ప కొట్టడం రాదు, రెప్ప కొట్టలేరు, రెప్ప ఆగిపోవడం లేదా రెప్ప కింద పడిపోయి ఉంటుంది. కొంతమందికి రెప్ప లేపలేరు అనమాట. అంటే దానికి అక్కడ ఎనర్జీ సరిపోలేదు. ఇట్లా కొంతమందికి ముక్కు బ్లాక్ అయిపోతుంది, తుమ్ములు కూడా రావడానికి కష్టం అనమాట. అంటే కూర్మ వాయువు కృకుర వాయువు బ్లాక్ అయింది, ఎనర్జీ సరిపోక ఆ వాయువు పని చేయటం లేదు. అలా ఈ విధంగానే ఒక్కొక్క వాయువు గురించి మనం చెప్పుకున్నాం అనమాట. ధ్యానంలో ఇవన్నీ ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ బయటికి పంపడం, నెట్టివేయడం జరుగుతుంటాయి. తద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆవులింతలు చాలామంది ధ్యానంలో కూర్చొని ఆవులింతలు ఎక్కువ వస్తున్నాయి మేడం, వస్తున్నాయి అంటుంటారు. ఎందుకు వస్తున్నాయి? నెగటివ్ ఎనర్జీ ఆవులింతల ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ధ్యానంలో కూర్చున్నాక. చాలామంది అంటారు, అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నప్పుడు రకరకాల పద్ధతుల ద్వారా ఆ నెగటివిటీ అనేది బయటికి వెళ్తుంది. బట్ అది గమనించాలి ఎరుకతో మనం ఇవి తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఏదేది పనిచేస్తుంది, మన ఈ పంచవాయువులు ఉపవాయువులు ఎలా పనిచేస్తున్నాయో మనకు తెలిసిపోతుంది. పని చేస్తే ఓకే, పని చేయనప్పుడు అన్ని బ్లాక్ అయిపోవడము, ముక్కు దిబ్బడ కట్టేయడము, కన్ను రెప్ప పడిపోవడము, కన్ను రెప్ప కొట్టడం ఉండదన్నమాట. ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కానీ వామిటింగ్ బయటికి రాదు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇవి మనం తెలుసుకోవడం ద్వారా ఓకే నాకు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైపోతుంది. మరి ఈ పంచకోశాల గురించి ఇంకా కొంచెం వివరించండి మేడం. ఓకే, ఇది పంచవాయువులు పంచ ఉపవాయువులు అయిపోయినాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ పంచకోశములు. ఈ పంచకోశములు వాటి గురించి మనం చెప్పుకుందాం. భౌతిక దేహంలో అన్నమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, మొత్తం 5 కోశాలు మనకు ఉంటాయన్నమాట. ఈ 5 కోశాలు మరి ఒకసారి పేరు చెప్పుకుందాం, తెలుసుకున్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం మరియు ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు మనకి మన బాడీలో ఉండి వర్క్ చేస్తున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి కూడా, ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. అన్నమయ కోశం అంటే మనకు కనబడే ఈ దేహం, ఈ భౌతిక దేహం కనబడుతుంది, ఇది ఎలా తయారైంది అనేది మనం తెలుసుకోవాలి. మనం తీసుకున్న ఆహారము, మనం తీసుకునే భోజనం అనండి, అన్నము అనండి, మనం తీసుకున్న అన్నం అంటేనే దాన్ని మనం ఆహారం అనుకో. ఆహారం ఏదైనా ఓకే, అది మనం తీసుకోవడం ద్వారా ఈ శరీరము దృఢంగా స్ట్రాంగ్గా మన శరీరంలో రక్తము, మాంసము, ఎముక, మజ్జ, కొవ్వు, మేధస్సు ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి? మనం తీసుకున్న ఆహారం ద్వారా తయారవుతుంది. మనము ఎటువంటి ఆహారం తీసుకుంటామో అటువంటి ఆహారం ద్వారా మన శరీరము, చర్మము, రక్తము, మాంసము, ఎముక, మజ్జ, కొవ్వు, మేధస్సు ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. ఆ తయారవడానికి మనం సరైన ఆహారం తీసుకోవాలి. సరికాని ఆహారం తీసుకోలేనందువలన
అనారోగ్యాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సరికాని సరి అయిన ఆహారం అంటే, సరైన ఆహారం అంటే శాకాహారము. శాకాహారం తీసుకోవడం ద్వారా, మనం సరి అయిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం దృఢంగా, స్ట్రాంగ్గా, యాక్టివ్గా పనిచేయడము, అన్ని భాగాలు సమానంగా యాక్టివ్గా ఉంటాయి. అదే ఎప్పుడైతే ఎవరైతే మాంసాహారం తీసుకుంటుంటారో, ఆ మాంసాహారం అనేది జీవహింస చేసిన ఆహారము, మృత ఆహారం, చనిపోయిన జంతువు చనిపోయిన ఆహారం అన్నమాట. ఆ యొక్క మాంసాహారము దాంట్లో టాక్సిన్ అన్న విష పదార్థము కలడం ద్వారా, అంటే ఒక జంతువుని ఎవరైతే ఎప్పుడైతే పట్టుకొని చంపాలనుకుంటే ఆ క్షణంలోనే ఆ యొక్క జంతువు శరీరంలో టాక్సిన్ అన్న విష పదార్థము రిలీజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ తిందాం అనుకున్నప్పుడే ఆ టెన్షన్కి దానికి తన బాడీలో ఒక పాయిజన్ రిలీజ్ అవుతుంది. పాయిజన్ రిలీజ్ అయిపోతుంది, టాక్సిన్. ఇప్పుడు కోళ్ల ఫారం ఉదాహరణ, కోళ్ల ఫారం నుంచి వ్యాన్లో ఎక్కించుతారు మనుషులు ఎవరైనా సరే. ఎక్కించినప్పుడే అవి అక్కడే సగం డెడ్ అయిపోతాయి అన్నమాట. అంటే మైండ్ సెట్టింగ్లో టాక్సిన్ అన్న పదార్థం, విష పదార్థం రిలీజ్ అయిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళు 2 డేస్కో మూడో రోజో 4గో రోజో దాన్ని చంపారనుకోండి, అప్పటికే ఫుల్గా అది విష పదార్థం దాని లోపల రిలీజ్ అయిపోయి ఉంటుంది. చనిపోయిన తర్వాత ఇంకా డెడ్ అయిపోయిన అంటే మృత కళేబరం, మృతాహారమే. అంటే చనిపోయిన మాంసాన్ని మనం తీసుకుంటున్నాము. దానిని ఇంకా మాంసాహారంలో మసాలాలన్నీ వేసి ఆ స్మెల్ రాకుండా, భయంకరమైన స్మెల్ అన్నీ రాకుండా అన్ని స్పైసెస్ వేసేసి, ఆ స్పైసెస్ ఒక పక్కన, ఈ కులిపోయిన ఆహారం ఒక పక్కన, టాక్సిన్ అనే విష పదార్థాలు అంతా బాడీని మన అస్తవ్యస్తంగా చేసేసి మన బాడీలు అంతా లోపల ఉన్న భాగాలన్నీ ఒకటి తర్వాత ఒకటి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డ్యామేజ్ అయితే అందరూ హాస్పిటల్కి డబ్బులు, వేలు, లక్షలు, అన్నీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. కనుక మనం తీసుకున్న ఆహారం మీద చాలా చాలా కేర్ ఉండాలి. అది జీవంతో కూడుకున్న ఆహారం వీలైన మట్టికి తీసుకోవాలి. అంటే పండ్లు, పప్పు ధాన్యాలు, స్ప్రౌట్స్ అని చెప్తా, కాయగూరలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, జీవంతో కూడుకున్న ఆహారం తీసుకోవడం ద్వారా మన లోపల ఉన్న సెల్స్, అణువులు, పరమాణువులు అన్నీ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తాయి. మృతాహారం తీసుకోవడం ద్వారా అవి కూడా డెడ్ సెల్స్ లాగా నిద్రాణ స్థితిలో ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే బ్రెయిన్కి యాక్టివ్గా పని చేయలేదు. బ్రెయిన్లో యాక్టివ్నెస్ అంటే ఏంటి? మబ్బుగా ఉండడము, మందమతిగా ఉండడము, జ్ఞాపక శక్తి లేకపోవడము, ఇదంతా బ్రెయిన్కి అందనందువల్ల డెడ్ సెల్సే వెళ్తుంటే బ్రెయిన్లో యాక్టివ్గా ఉండదు అనమాట. వాళ్ళకి యాక్టివ్గా ఉండాలనిపించదు, ఎప్పుడు మబ్బుగా ఉంటుంది, లేజినెస్ ఉంటుంది వాళ్ళల్లో లేజినెస్ కూడా ఉంటుంటుంది అనమాట. ఏ పని చేయాలా రేపు చేద్దాం పోస్ట్ పని చేస్తూ ఉంటారు అనమాట. వీటన్నిటికీ కారణము మనం జీవంతో కూడుకున్న ఆహారం పక్కన పెట్టి చాలా మట్టికి కుక్కుడు ఫుడ్ ఎక్కువగా స్టార్ట్ చేసేసుకున్నాం. ఆ కుక్కుడు ఫుడ్ తినాలి కొంత, అది సగము జీవంతో ఉన్న ఆహారం, పండ్లు, కాయగూరలు తీసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఈ శరీరాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఈ దేహాన్ని ముందు మనం కాపాడుకోవాలి. మరి ఏ పని చేయాలన్నా, మనం లోక కళ్యాణం కోసం వర్క్ చేయాలన్నా, కనీసం ధ్యానం చేయాలన్నా శరీరం సహకరించాలి కదా. శరీరము అనారోగ్యంతో ఉన్నదనుకోండి, కూర్చోలేరు. ధ్యానానికి ఆసన సిద్ధి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆసన సిద్ధి కలగాలి. ఆసన సిద్ధి కలగాలంటే ఆరోగ్యవంతమైన శరీరం అయితేనే కూర్చోగలుగుతుంది అన్నమాట. మళ్ళీ ఆరోగ్యవంతమైన మనసు ఉంటేనే కూర్చోగలుగుతుంది. దానికి ఒక శాకాహారమే చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇది ఫస్ట్ మనకి అన్నమయ కోశం గురించి మనం పంచకోశాలలో ఒక కోశం అన్నమయ కోశం గురించి చెప్పారు. నెక్స్ట్ ఫస్ట్ అన్నమయ కోశం అయిపోయింది. రెండవది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే మనం తీసుకున్న ప్రాణవాయువు. దానికి ముందే చెప్పాలంటే ఈ దేహంలో 72,000 నాడులతో కూడుకొని ఉంది మన దేహం. ఆ దేహంలో అన్నిటికీ ఈ యొక్క ప్రాణవాయువు సంచారం జరుగుతూ ఉంటుంది. సంచారంలో అతి ముఖ్యమైన నాడులు 108. 108ని ఇంకా అతి ముఖ్యంగా చెప్పారు యోగులు. ఏంటి? 10 ముఖ్యమైన నాడులు, దశవిధ నాడులు చెప్పడం జరిగింది. ఆ దశవిధ నాడులలో కూడా ఇంకా ముఖ్యమైనవి
మూడు నాడులు. ఇడ, పింగళ, సుషుమ్న నాడి. ఈ 3 నాడులలో చాలా చాలా అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ సుషుమ్న నాడి. సుషుమ్న నాడి అనేది వెన్నుపూస మధ్యలో మనకి మేరుదండం అనేది ఉంటుంది. దాన్ని సుషుమ్న నాడి అంటారనమాట. సన్నగా ఉంటుంది, వెంట్రుక మందంతో కూడుకొని ఉంటుంది సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడికి ప్లస్ మన కుడి పక్క ఎడం పక్క అంటే సూర్యనాడి, చంద్రనాడి 2 కుడి పక్క ఉన్నదాన్ని సూర్యనాడి అంటాము, ఎడం పక్క ఉన్నదాన్ని చంద్రనాడి అంటాం. అది సూర్యనాడి, చంద్రనాడి. ఈ 3 నాడులు మనకి అద్భుతంగా వర్క్ చేస్తాయి. ఈ 3 అద్భుతంగా వర్క్ చేయాలంటే ఇవి బ్లాక్స్ కూడా ఏర్పడుతుంటాయి. అంటే సూర్యనాడి 2 గంటలు 2.5 గంటలు పనిచేస్తుంది, తర్వాత జంప్ అవుతుంది, చంద్రనాడిలోకి మళ్ళీ జంప్ అవుతుంది. ఇది ఒక 2.5 గంటలు వర్క్ చేయడము, మళ్ళీ తర్వాత దీంట్లోకి అంటే 2 ముక్కు గొట్టాల గుండా ఒకటి తర్వాత ఒకటి జంప్ అవుతూ ఉంటుంది. 2 సమానంగా ప్రయాణం జరగదండి మన లోపల. ఎప్పుడు జరుగుతుంది? ప్రతి 2.5 గంటలకి జంప్ అయినప్పుడు మనకి 2 శ్వాసలు సమానంగా వర్క్ చేస్తాయి. అంటే 2 ముక్కు గొట్టాల గుండా కూడా మనం శ్వాస తీసుకుంటాం. అప్పుడు మనకి ఎరుక ఉండదు. ఎవరు శ్వాస తీసుకున్నప్పుడు ఎరుకతో తీసుకోవడాలు ధ్యానం చేసిన తర్వాత తెలుస్తుంది మనకి ఈ శ్వాస గురించి. శ్వాస గురించి చెప్పుకోవడం, మాట్లాడుకోవడం, ధ్యాస పెట్టడం, శ్వాసని ఎరుకతో గమనించడం, మనం ఇవన్నీ చేస్తున్నాం. పాపం ధ్యానం తెలియని వాళ్ళకి, సామాన్యులకి ఈ యొక్క శ్వాస ప్రక్రియ తెలియదన్నమాట. ప్రాణమయ కోశం గురించే తెలియదన్నమాట. ప్రాణమయ కోశం అంటే ప్రాణశక్తి, ప్రాణనాడి, ప్రాణవాయువు. అది లేకుంటే మనము జీవించి ఉండలేము. ఒక్క సెకండ్ ముక్కు ఇట్లా ఒక నిమిషం కూడా ముక్కు మూసుకుంటే మనము జీవించి ఉండలేము. చనిపోయిన శవంతో సమానము. చనిపోతాం కూడా మనం. ఈ శరీరం నుంచి పక్కకు వచ్చేయడం జరిగిపోతుంది. శరీరం శవంగా మారిపోతుంది. అందువల్ల ఈ ప్రాణమయ కోశంలో మనకి ఇడా, పింగళ నాడులు ఇది కొద్ది సమయము, కొన్ని గంటలు, 2 గంటలు, ఇది ఒక 2 గంటలు అలా పనిచేయడం ద్వారా చంద్రనాడి 2 గంటలు పనిచేసినప్పుడు శరీరం చల్లదనం ఏర్పడుతుంది. ఎట్లా ఎందుకు చల్లదనం ఏర్పడుతుంది అంటే మన ముక్కు ద్వారా లోపలికి తీసుకునే గాలి ఇట్లా ముక్కు లోపలికి వెళ్ళంగానే మీకు నీరుగా మారిపోతుంది, వాటర్గా మారిపోతుంది. అంటే గాలిలో మనకి వాటర్ ఉంది కానీ కంటికి కనబడదు. కానీ ముక్కు లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లోనే ఇక్కడ తడి అనేది కనబడుతుంది ప్రతి ఒక్కరికి లోపల చేయబడితే. అంటే ఏంటి అర్థం? వాటర్గా మారుతుంది. మన దేహంలో 70% వాటర్. మనం ఎప్పుడు 70% వాటర్ తాగం చూడండి. మనం తాగేదేమో 3 గ్లాసులు 4 గ్లాసులు అలా అయితే తాగుతుంటాం. కానీ మన దేహంలో మనకు తెలియకుండా 70% వాటర్ ఎలా వచ్చిందా అనేది ప్రతి ఒక్కరికి మనకు ఒక డౌటే, అది ఒక క్వశ్చన్ మార్కే. కానీ గాలిలో, ఈ వాయువులో వాటర్ అనేది కంటికి కనబడకుండా నిక్షిప్తమై ఉండడం ద్వారా మన లోపలికి తీసుకోవడం ద్వారా మనకి వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. కానీ మళ్ళీ 2.5 గంటలకి ఏమైతుందంటే ఈ సూర్యనాడి పని చేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిన వాటర్నంతా ఎవాపరేట్ చేసేస్తుంది. అంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట. అదే కంటిన్యూషన్ జరిగిందనుకోండి మన బాడీ మొత్తం వాటర్గా మారిపోతుంది. ఈ సూర్యనాడి ఏం చేస్తుంది? వేడిని పంపిస్తుంది. సూర్యుని యొక్క శక్తి హీట్గా, ఆ హీట్ వేడిని మళ్ళీ పంపడం ద్వారా శరీరం బ్యాలెన్స్ అవుతుంది. అన్నమయ కోశము ఆరోగ్యంగా బ్యాలెన్స్గా ఉండాలంటే దానికి మనం ముందు ఏం తెలుసుకోవాలి? దానికి ఆధారం ఏంటంటే ప్రాణమయ కోశము. అన్నమయ కోశము ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు దానికి ఆధారం ఏమిటంటే ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం మనం తెలుసుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము. ప్రాణమయ కోశం పర్ఫెక్ట్గా వర్క్ చేయాలంటే మనమయ కోశం కూడా పర్ఫెక్ట్ ఉండాలి. కనుక ఇప్పుడు మనం ప్రాణమయ కోశం గురించి చెప్పుకుంటున్నాం. ప్రాణమయ కోశంలో మనం పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. ఈ భౌతిక దేహాన్ని మొత్తం మనం యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రాణవాయువు చాలా 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 ఇంపార్టెంట్. ప్రాణవాయువు టోటల్ బాడీకి ప్రవాహం జరుగుతున్నప్పుడే అన్ని విధాల అన్ని భాగాలు యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. కనుక ఈ ఇడా, పింగళ నాడులు 2 ముక్కు ద్వారా తీసుకున్నది బ్యాలెన్స్ ఉంటుంది, ఒకసారి బ్యాలెన్స్ ఉండదు. ఆ బ్యాలెన్స్ లేనందువలన మనకి బాడీలో అనారోగ్యాలు వస్తుంటాయి. కనుక ఇది తెలవక ధ్యానం తెలిసిన వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళకి 2 ముక్కు ద్వారా తీసుకున్నది బ్యాలెన్స్ అవుతుంది. 2 ముక్కు ద్వారా తీసుకున్నది
మనకి బ్యాలెన్స్ అవుతుంది. ప్రాణవాయువు మన భౌతిక దేహం కూడా బ్యాలెన్స్గా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ప్రాణవాయువు అనేది శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా, ఎరుకతో మనం గమనించడం ద్వారా ఈ ప్రాణవాయువు దేహం అంతటికి వెళ్ళడము, ఫుల్ఫిల్ అవ్వడము, 72,000 నాడులకి లోపలికి వెళ్ళడము, పంపించడము, యాక్టివ్గా ఉండడం, శరీరం కూడా అన్ని భాగాలు యాక్టివ్గా వర్క్ చేస్తుంటాయి. కనుక ముఖ్యంగా ధ్యానం చాలా చాలా ఇంపార్టెంటు. చేయకూడనివి చేయవలసినవి అంటే లోపల అంతర్ప్రాణాయామం జరగాలి. ప్రాణశక్తి ప్రాణవాయువు లోపల తీసుకోవడం జరుగుతుంటుంది. అన్ని మనం ఆల్రెడీ లోపల అన్నీ ఉన్నాయి మన దేహంలో. అంటే శక్తి విశ్వమంతా నిండి ఉన్న శక్తి మన లోపల మన దేహంలో కూడా అంతా నిండి ఉంది. ఏమి లేదు అనుకోవడం, పుట్టిగా మనం ముక్కు ద్వారానే తీసుకుంటున్నాం అనుకుంటున్నాం. మన ప్రమేయం లేకుండానే లోపలికి ప్రాణవాయువు వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇలాగ ప్రతి సెల్లు ప్రతి కణం నుంచి కూడా మనం ప్రాణవాయువు తీసుకోవడం జరుగుతుంది. చర్మం కింద ఉన్న సెల్స్ ప్రాణవాయువుని తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా మనం తెలుసుకున్నప్పుడు, ఎరుకతో ధ్యానం చేసినప్పుడు ఈ ప్రక్రియ ద్వారా మన శరీరంలో అన్ని భాగాలు యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. కనుక మనం ధ్యానం తప్పనిసరి. ఇది ప్రాణమయ కోశం గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే బ్యాలెన్స్ చేస్తుంది ధ్యానము. ఇడా పింగళ నాడుల్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసి సమానంగా తీసుకుండేలాగా, రెండింటిని బ్యాలెన్స్ చేసి సమానంగా తీసుకుంటాం ప్రాణవాయువు. అది మన శరీరానికి చాలా చాలా అవసరం. ప్రాణవాయువు పర్ఫెక్ట్గా పనిచేయాలంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? మనసు మీద ఆధారపడి ఉంటుంది. అది 3వ శరీరం, మనోమయ దేహం. ప్రాణమయ దేహం గురించి చెప్పుకున్నాం. ప్రాణమయ దేహం పర్ఫెక్ట్గా వర్క్ చేయాలన్నా మనోమయ దేహం పర్ఫెక్ట్ ఉండాలి. మనోమయ దేహం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మనోమయ దేహము అంటే మనసు. ఆ మనసు ఎలా పని చేస్తుందో, మనకి పాజిటివ్ థింకింగ్గా ఆలోచన చేస్తున్నామా, నెగటివ్ థింకింగ్ ఆలోచన చేస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముందు అది ఎరుకతో మనం గమనించాలన్నమాట. అది అందరికీ తెలియదండి. మనసు ఇట్లా వర్క్ చేస్తుంది, ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోవడము, మన ఆలోచనలు భవిష్యత్తులోకి వెళ్ళిపోవడము ఏమీ జరిగి ఉండదు. అలా జరుగుతుందేమో అని నెగిటివ్గా ఫీల్ అయిపోవడము, పాజిటివ్ ఎప్పుడో ఏదో జరిగింది, ఆ జరిగినవి తిరిగి రిపీట్ చేసుకుంటూ మననం చేయడము, ఇదంతా కూడా మనోమయ కోశం చేసే వర్క్ అన్నమాట. ఈ మనోమయ కోశం, ఈ మనసు దేని మీద ఆధారపడి ఉంటుంది? మన జ్ఞానేంద్రియముల మీద. మన జ్ఞానేంద్రియములు ఏది రిసీవ్ చేసుకొని బయట ఉన్న వాటిని చూడడము, బయట ఎవరు మాట్లాడుతున్నా వినడము, అన్నీ నోటి ద్వారా మనసు ద్వారా ఇవన్నీ బయట ఉన్న విషయాలు జ్ఞానేంద్రియములు రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకున్న జ్ఞానేంద్రియములది మనసు ద్వారా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. మనసు ద్వారా వర్క్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే దానికి విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్ల క్షణంలో నిర్ణయాలు తీసేసుకుంటుంది మైండ్ అనేది. మనసు కొంత సమయం రైట్ అంటుంది, మళ్ళీ కొంత సమయం రాంగ్ అంటుంది, వెళ్ళాలంటుంది, కొద్ది సమయంలో వద్దు అంటుంటుంది. ఇట్లా అన్ని విషయాల్లో క్షణం చేంజింగ్ జరిగిపోతూ ఉంటుంది అనమాట మైండ్ అనేది, మనసు. ఈ మనసు కూడా మన ఆధీనంలో లేకపోవడం వల్ల మనసు ఆధీనంలోకి వెళ్ళిపోతాడు మానవుడు. సామాన్య మానవులు పాపం ధ్యానం తెలియని వాళ్ళు మనసు ఆధీనంలోకి వెళ్ళిపోవడము, మనసు ఎలా చెప్తే ఎలా పడితే ఎలా ఆలోచన వస్తుందో దాని ప్రకారంగానే మాట్లాడుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అది చూడు అంటే చూడకూడని కూడా చూడమంటూ ఉంటుంది, అలాగే చూస్తూ ఉంటాం. వినకూడనివి వినమని చెప్తూ ఉంటుంది, వినడం జరుగుతుంటుంది. ఆలోచన చేయకూడనివి, నెగటివ్ ఆలోచనలు చేయకూడనివి కూడా చెప్తూ ఉంటుంది, అవి కూడా చేయడం. తద్వారా ఏం జరుగుతుంది? మన జీవితంలో అస్తవ్యస్తంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కుటుంబ విషయాలలో బంధువులు బాంధవ్యాలు డిస్టర్బ్ అయిపోవడము, బయట సంఘంలో మన బంధువుల దగ్గర కూడా క్షణం మారుతున్న మనసుని మన ఆధీనంలో లేనందువల్ల, మనసు ఆధీనంలోకి వెళ్ళినందువలన అది ఎట్లా పడితే అట్లా చెప్పడము, వినడము, మనకు అన్ని విషయాలలో డిస్టర్బ్ జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కలహాలు రావడము, నేరాలు ఘోరాలు జరగడము, మనసు క్షణంలో కోపము, ఉద్రేకము, అశాంతి, వాడిని చంపేయాలి కొట్టేయాలని ఒక కక్ష
రావడము, ఆ కక్ష పెంచుకోవడము, రిపీట్గా వాళ్ళకి మననం జరుగుతూ ఉంటుంది లోపల. నిద్ర కూడా పట్టకుండా నాన్ స్టాప్గా మైండ్ అనేది ఆలోచన చేయడం ద్వారా వీళ్ళకి ఏం జరుగుతుందో ఎవరు అయితే వాళ్ళని అన్నారో వాళ్ళ మీద కక్ష పెంచుకోవడం. ఆ కక్ష పెంచుకుంటూ లాస్ట్కి అదే మనసు వాడిని చంపేయని కూడా చెప్తుంది. ఆ చంపేయని చెప్తే వీళ్ళకి విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్ల వాడు చేసే పని క్షణంలో చేసేస్తాడు. వాడిని కత్తితో పొడవడం కూడా చేసేస్తాడు. పొడిచిన తర్వాత అరే నేనేం చేశానో నాకే తెలియదు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినా వాళ్ళు జైల్లో పెట్టి వాళ్ళని అడగడం చేయడం చేస్తారు. అక్కడ పెద్దలు అడిగినప్పుడు, పోలీసులు అడిగినప్పుడు ఏం చెప్తారు, ఆ క్షణంలో నేను ఏం చేశానో నాకే తెలియదు అని చెప్పడం చేస్తారు. ఎందుకు చెప్తారు? వాళ్ళు తెలుసుండి చెయ్యరు. ఆవేశంలో ఎరుక లేదు. ఎరుక లేని క్షణంలో ఆవేశం ఎందుకు వచ్చింది? మనసు పనిచేయడం, మనసు ఎట్లా పడితే అట్లా మనసు ఆధీనంలోకి వెళ్ళిపోవడం. మన ఆధీనంలో తెచ్చుకోవాలి మనసు అనేది అందరికీ తెలియదండి. అది ఒక్క ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధ్యం, లేకుంటే అసాధ్యం. యోగులు, ఋషులు, హిమాలయ యోగులు కానీ ఎవరిని తీసుకోండి, అందరూ చేసే సాధన ధ్యానము దేనికోసం? ఒక మైండ్ ఆధీనంలో తెచ్చుకోవడం కోసమే. ఇంకొకటి లేదుగాక లేదు. ఒక్క మైండ్ అంటే మనసు. ఆ మనసుని చంచలమైన మనసు అంటే మనసు కోతి వంటిది. మనసు అంటే కోతి వంటిది అంటే క్షణ కొమ్మలు జంపింగ్ చేసుకుంటూ పోతుంటుంది. అట్లా మనసు కూడా జంపింగ్ చేసుకుంటే మన జీవితంలో ఏది పర్ఫెక్ట్గా చెయ్యలేము. చెయ్యలేము కనుక ఆ మైండ్ అనే పదార్థాన్ని మన ఆధీనంలో రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉండాలి. ఆలోచన చేయాలంటే ఆన్ చేసుకుంటాం, ఆలోచన చేస్తాం, అవసరం. ఏది ఆలోచన చేయాలి, మంచి చెడు తెలుసు. అది మనకు ధ్యానం ద్వారా అందుతుంది, ఇంకొకరి ద్వారా అందదు. అందుకే ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తారు హిమాలయ యోగులే కాదు, యోగులు, ఋషులు, మునులు అందరూ చేసేది తపస్సు అని చెప్పే పూర్వకాలంలో. ఇప్పుడు మనం అందరం కూడా ధ్యానం అని చెప్పుకుంటున్నాం. ఆ ధ్యానం అంతా మైండ్ మేనేజ్మెంట్ కోసమే. ఈ మైండ్ మేనేజ్మెంట్ జరగాలంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? విజ్ఞానమయ కోశం మీద ఆధారపడి ఉంటుంది. మైండ్ యాక్టివ్గా, పర్ఫెక్ట్గా, ఆరోగ్యంగా ఉండాలంటే విజ్ఞానమయ కోశం పర్ఫెక్ట్ ఉండాలి. విజ్ఞానమయ కోశం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి యాక్టివేషన్కి వస్తుంది. కొంతకాలం, కొన్ని సంవత్సరాలు మైండ్ మేనేజ్మెంట్లో ఉంటారు. తర్వాత బుద్ధి అనే పదార్థం యాక్టివేషన్లోకి వస్తుంది మానవుడికి. అది ఎప్పుడు వస్తుంది? దానికి తెలవాలి. ఇవన్నీ విచక్షణ అంటే యవ్వనం తర్వాత 20 years, ఆ తర్వాత ఇది బుద్ధి స్టార్ట్ అవుతుంది వర్క్ చేయడం. విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. మంచి చెడు, ఈ పని చేయడం మంచి కాదు, మనం చూస్తున్నాము టీవీని నాన్ స్టాప్గా చూస్తున్నాము, అది కరెక్ట్ కాదు, నా కంటికి ఎఫెక్ట్ వస్తుంది, కళ్ళకి ఎనర్జీ డౌన్ అవుతుంది, నెగటివ్ ఎనర్జీ తీసుకుంటున్నాము, ఎనర్జీ డౌన్ అవుతుంది అనేది ఈ విచక్షణ జ్ఞానము బుద్ధి ద్వారానే ఏర్పడుతుంది. వింటున్నారు, చెవులకి ఫోన్లు పెట్టుకొని గంటలు వింటున్నారు, ఇయర్ ఫోన్స్ గంటలు. అది అట్లా గంటలు చేయకూడదు, నాకు లోపల ఎయిర్ డ్రమ్స్ అని ఖరాబ్ అవుతాయి అని విచక్షణ జ్ఞానం వస్తుంది. వాళ్ళు వెంటనే తీయడము, కొంత సమయం తర్వాత గ్యాప్ ఇస్తుంటాం. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? గ్యాప్ ఇవ్వరండి. గ్యాప్ ఇవ్వకుండా నాన్ స్టాప్గా కళ్ళతో చూడడము, నాన్ స్టాప్గా వినడము, నాన్ స్టాప్గా మాట్లాడడము, నాన్ స్టాప్గా ఆలోచన చేయడము, ఇవన్నీ చేయడం ద్వారా ఎనర్జీ డౌన్ అవడమే కాకుండా ఆయా భాగాలన్నీ కూడా ఖరాబ్ అయ్యి, డిస్టర్బ్ అయ్యి, అంటే రిపేర్ అయిపోవడము, ఇంకా చెవులు వినబడకపోవడము, ఈ గొంతు దగ్గర ఈ ట్యూబ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి ఖరాబ్ అవ్వడము, అంటే ఇంకా మెడిసిన్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది విజ్ఞానమయ కోశం అంటేనే బుద్ధికి సంబంధించిన విచక్షణ జ్ఞానము. విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు మనం అన్నిటినీ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. వీలైన మట్టికి మౌనం పాటిస్తూ ఉంటారు. బుద్ధి యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు, బుద్ధి వర్క్ చేస్తున్నప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. అవసరం లేనప్పుడు మౌనం పాటిస్తారు అన్నమాట. సైకిల్ చేయాలి అంతే, ఎనర్జీ డౌన్ చేసుకోరు, ఎనర్జీ డౌన్ఫాల్ అవ్వదు. ఈ బుద్ధి విచక్షణ జ్ఞానము మనకి కలగాలన్నా, యాక్టివేషన్లో ఉండాలన్నా, పర్ఫెక్ట్గా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ధ్యానం ఒకటే మార్గము.
ధ్యానం ద్వారా బుద్ధి యాక్టివేషన్లకు రావడం, విచక్షణ జ్ఞానం రావడం, భగవంతుని వైపుకి మన ఆలోచనని తీసుకెళ్తుంది. భగవంతుని వైపుకి భగవంతుని ప్రార్థించు, ఆయన జ్ఞానం, మంచి చెడు జ్ఞానం తెలుసుకోవడము, నేనెవరు అనేది అప్పుడు కొంత అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇది విజ్ఞానమయ కోశము. లాస్ట్ ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం ఎప్పుడు యాక్టివేషన్ అవుతుంది? విజ్ఞానమయ కోశానికి ఆనందమయ కోశం కనెక్షన్ వస్తేనే యాక్టివేషన్లోకి వస్తుంది. బుద్ధి విజ్ఞానమయ కోశంకి పర్ఫెక్ట్గా యాక్టివ్గా ఉండాలంటే ఆనందమయ కోశం యాక్టివేషన్లోకి రావాలి, కంపల్సరీ యాక్టివేషన్లోకి రావాలి. వాళ్ళు రావాలంటే మనం ఏం చేయాలి? తప్పనిసరిగా ధ్యానమే. ఈ పంచకోశాలు అన్నీ కూడా అన్ని యాక్టివేషన్లకు ఉండాలంటే తప్పనిసరిగా ధ్యానమే. ఇప్పుడు ఉదాహరణకి విజ్ఞానమయ కోశం మనం తెలుసుకున్నాం అంటే మన బుద్ధి కుశలత, మంచి చెడు, మౌనం పాటించడం. ఎప్పుడైతే మౌనం పాటిస్తూ ఉంటారో, ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు తెలుస్తుంది, ఓకే ఈ శరీరము పంచభూతాలతో కూడుకున్న దేహము, ఈ దేహంలో నడిపించే ఒక శక్తి, ఆత్మ చైతన్య శక్తి, అదే నేను అనేది తెలుస్తుంది అన్నమాట. అదే నేనని తెలుసుకున్నప్పుడు, మనం బుక్స్ చదువుతున్నప్పుడు, ఆత్మ జ్ఞానం బుక్స్ గ్రంథాలు చదివినప్పుడు, నేను ఒక ఆత్మని, ఈ దేహాన్ని నడిపించే ఆత్మ చైతన్య శక్తి నేను అనేది తెలుసుకున్నప్పుడు, ఇది పంచభూతాలతో కూడుకున్న దేహము, ఈ దేహము నేను కాదు. మా ధ్యానం తెలియని వాళ్ళు సామాన్యులు ఏమనుకుంటారంటే ఈ దేహమే నేను అనుకొని నా ఇల్లు, నా కుటుంబము, నా పిల్లలు, నా దేహము, నా కాలు నొప్పి, నా చెయ్యి నొప్పి అని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అంటే శరీరమే నేను అనుకొని బాధపడ్డము, దుఃఖపడ్డము, అశాంతిగా ఉండడం, వాటికి ఏ అనారోగ్యం వచ్చినా వెంటనే ఫీల్ అయిపోవడము, స్పందించడము, లోపలికి తీసుకోవడము, లోపలికి తీసుకొని బాధపడుతూ ఉంటారు. ఈ దేహానికి ఏం జరిగినా, ఈ దేహము అణువులు పరమాణువులతో తయారైన దేహం, కోటాను కోట్ల బిలియన్ ట్రిలియన్ తయారైన కణాలతో తయారైన దేహం, బిలియన్ ట్రిలియన్స్ కణాలతో తయారైన దేహం. నేను అనేది ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలియదు, లేదు అక్కడ. కానీ అలా ఫీల్ అవుతారనమాట ధ్యానం తెలియని వాళ్ళు. ఈ దేహమే నేను అనుకొని ఇంకా బాధపడడం, దుఃఖపడడం, ఎవరు ఏమనినా ఏం మాట్లాడినా నెగటివ్గా తీసుకోవడము, లోపలికి తీసేసుకోవడము, హృదయం లోపలికి తీసేసుకొని బాధపడడం వల్ల నెగటివ్ ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది. నెగటివ్ ఎనర్జీ వల్ల అన్ని భాగాలకి ఎనర్జీ అందదు అన్నమాట. ప్రతి సెల్ బ్లాక్ అయిపోతుంది. ప్రతి సెల్కి మీకు బ్లాక్స్ అనేవి ఏర్పడినప్పుడు డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేమ్మా, ఇప్పుడు మనం విజ్ఞానమయ కోశము అయిపోయింది, ఆనందమయ కోశానికి వచ్చాం. ఎప్పుడైతే నేను ఈ దేహం కాదని తెలుసుకుంటామో, నేను ఒక ఆత్మనని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పటి నుంచి మనము ఆ ప్రశాంతంగా ఆనందంగా జీవించడం నేర్చుకుంటాం. అంటే ఏది లోపలికి తీసుకోవడం అంటూ ఉండదు. ఏదైనా మాట్లాడతాము, నోటితో చెప్పడం చేస్తూ ఉంటాము, కంటితో చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము, అంతవరకే. కానీ ఆ స్పందన, లోపల బాధపడడం, ఫీల్ అవ్వడం, అశాంతి, దుఃఖము, టెన్షను, భయాందోళన ఇవన్నీ లోపల కలగవు, మన లోపల కలగవు అన్నమాట. కలగనప్పుడు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ శక్తి అనేది మనం మంచిగా ఉంటుంది, నిర్వీర్యం అయిపోం. ఎవరైతే లోపలికి తీసుకొని బాధపడుతూ ఫీల్ అవుతూ చేస్తూ ఉంటారో ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఎనర్జీ డౌన్ అయినప్పుడే శక్తిహీనత ఏర్పడుతుంది. ప్రతి సెల్కి ఎనర్జీ అందదు. వీటన్నిటికి కారణము మన మనసే. ఆ మనసు మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే ఒకటే మార్గం, ఇంకొక మార్గం లేదు. అదే ధ్యానము. ధ్యానం చేస్తూ శాకాహారిగా ఉన్నప్పుడు మన శరీరానికి కావలసిన శక్తి అంతా చక్కగా చేయడం చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు అన్నీ చెప్పి ఫైనల్గా వచ్చేసి ధ్యానం అని తెలియజేశారు. సో మరి ఈ ధ్యానం చేయడం వల్లే మనకి మనస్సు అనేది మనం దాని వైపు మనం దాని ఆధీనంలోకి వెళ్ళకుండా మనం ఒక విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటాం. ఏది రైట్ ఏది రాంగ్ అని ఒక అవగాహన మనకి వస్తుంది. సో ఎటు తిప్పినా ధ్యానం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంది మేడం. సో మరి ఈ ధ్యానం అనేది అంటే ఇప్పుడు మీరు ఈ ధ్యానం అంటున్నారు అంటే ఆనాపానసతి ధ్యానం గురించే కదా మీరు చెప్తా ఉన్నది. ఓకే, సో ఇది అంటే
ఎంతసేపు చేయొచ్చు అంటారు? ఆనాపానసతి అనేది ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయాలి. విధిగా తప్పనిసరిగా 2 పూట్ల చేయాలండి. ఉదయం సాయంత్రం 2 టైమ్స్ వీలు కాని పక్షంలో నైట్ కూడా చేసుకోవచ్చు. ఎవరికి ఏ సమయం వీలుంటుందో ఆ సమయంలో చేసుకోవచ్చు. అది ఏజ్ని బట్టి, అంటే 10 years పిల్లలు 10 minutes, 20 years ఏజ్ వాళ్ళు 20 minutes, 30 years ఏజ్ వాళ్ళు 30 minutes, అట్లాగా మనం వయసు ప్రకారంగా నిమిషాలుగా ధ్యానం చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఏదైనా కావాలనుకున్నప్పుడు ఇంకెక్కువసేపు సాధన చేయొచ్చండి. ఎన్ని గంటలైనా అంటే కొంతమంది కొన్ని అపోహలు ఉంటాయి, ఎక్కువ చేయడం వల్ల మేము సన్యాసులం అయిపోతామేమో, ఇంక సంసారాన్ని పట్టించుకోమేమో అనే డౌట్స్ ఉంటాయి. అలాంటిది ఏం లేదా మేడం? అలాంటివన్నీ ఏమి లేవు నాన్న. మేము ఇందులో ఉండి 20 years పైన అయిపోయింది. 20 ఏళ్ల నుంచి మేము ధ్యానం చేస్తున్నాము. ఎప్పుడు ఏనాడు మా కుటుంబ విషయాలలో కానీ నేనే కాదు, మన PSSM మూమెంట్లో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్క నెగటివ్ మాటలు అనేది రాలేదు. చక్కగా మనం ఎంతసేపు ధ్యానం కళ్ళు మూసుకొని చేయాలంటే ఏం చేస్తాం? ఏం లేదు, ఉట్టి కూర్చున్నాం. కళ్ళు మూసుకోవడం, ఉట్టి కూర్చోవడం అంటే ఏంటంటే అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకుండా, అనవసరమైన విషయాలు వినడము, ఎదుటి వాళ్ళ జీవితాల్లో తొంగి చూడడము, అది నో జడ్జిమెంట్, నో కామెంట్ చేయడము, జడ్జిమెంట్ చేయడము చేయకుండా ఉండడం వల్ల ఎనర్జీ లాస్ కాకుండా మన శక్తి మన లోపలే మనం పెంచుకుంటాం అనమాట. అంటే ఉదాహరణ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు పెట్టుకుంటాం? అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి. అదేవిధంగా మన శక్తిని కూడా మనం బ్యాంక్ బ్యాలెన్స్ లాగా స్టోర్ పెట్టుకోవాలి. స్టోరేజ్ ఉన్నప్పుడు మనం లోక కళ్యాణం కోసం చేసే వర్క్ అందరికీ మనం సహాయపడాలి అంటే మనం 10 మందికి వెళ్ళి చెప్పేలాగా ఉండాలంటే ముందు మన శక్తిని మనం పెంచుకోవాలి, మన శక్తి మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ఎంత ఎక్కువ సమయం ధ్యానం చేస్తే అంత శక్తిని మనము పెంచుకుంటుంటాం అన్న అర్థం అన్నమాట. సో ఇంకా సామూహిక ధ్యానం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా మేడం? తప్పకుండా నాన్న. మనం గ్రూప్ మెడిటేషన్ చేయడం ద్వారా 3 అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఒకళ్ళే కూర్చుంటే మన ఒక్కరి శక్తే మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ 10 మందితో కూర్చొని చేశారనుకో 10 మంది శక్తి ఎనర్జీ బయటకు రిలీజ్ అవ్వడం, దాన్ని మనం కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం ద్వారా 3 అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. పిరమిడ్ మన కర్తాలు కైలాసపురి, మహేశ్వర, మహాపిరమిడ్ లోపల కొన్ని వందల మంది, వేల మంది కూర్చొని ధ్యానం చేస్తుంటారు. వాళ్ళ సమక్షంలో ధ్యానులు కూర్చున్నప్పుడు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఎంతోమంది, వేల మంది, లక్షల మంది చెప్పారు, మేము ఇవి తగ్గించుకున్నాము, అవి తగ్గించుకున్నాము. ఒక్కటి కాదండి, తలపై భాగం నుంచి పాదాల వరకు ఎవరెవరికి ఏవేవి అనారోగ్యాలు ఉన్నాయో అవన్నీ మాకు తగ్గించుకున్నాము అనేది ప్రతి ఒక్కరు చెప్తారు. చాలా చక్కగా తెలియజేశారు మేడం. మరి దేహము 96 తత్వాలు, దాంట్లో ముఖ్యంగా పంచకోశాలు, ఆ పంచకోశాలు కరెక్ట్గా పనిచేయాలి, వాటిని మనం ఎరుకతో గమనించాలి అంటే ధ్యానం అనేది ఎంతో అవసరమని ఎంతో అద్భుతంగా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ రజిత మేడం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, ఎంతో చక్కటి నాలెడ్జ్ని మనం ఈరోజు తెలుసుకున్న దాన్ని ఆచరిస్తే ఆధ్యాత్మికంగా మన ఎదుగుదల కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి మరొక సెషన్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.